ఈ సహాయాన్ని అనుగ్రహించమని ఈ సందర్భంలో ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకోవటకు సిద్ధపడుతూ ఉండగా అవి మీ మాటలుగా మేము భావించి మా యొక్క శక్తిని, బలాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని మీ కొరకు, మీ మాట కొరకు వినియోగించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, దీని అంతటికీ మీ ఆత్మ సహాయాన్ని, మా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు ఖచ్చితంగా అనుగ్రహించమని బ్రతిమలాడుచు, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఈరోజు నీ యుక్తి దేని కొరకు ఉపయోగిస్తున్నావు అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. నీ యుక్తి అంటే, యుక్తి అనే పదానికి బైబిల్లో చాలా సందర్భాల్లో తెలుగులో యుక్తి అనే ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో రకరకాల పదాలు అక్కడ ఉపయోగించినట్టుగా నేను ఇంగ్లీష్ బైబిల్ని కూడా చూడగలిగితే, అందులో సందర్భాన్ని బట్టి తెలుగులో యుక్తి అని ఉన్న చోటల్లా ఇంగ్లీష్లో రకరకాల పదాలను ఉపయోగించారు. అంటే తెలివి, జ్ఞానం, విజ్డమ్లో నుంచి వైజ్లీ అని, తర్వాత క్రాఫ్టీ అని అంటే నేర్పరితనం, క్రాఫ్టీ అని CRAFTY, తర్వాత స్కిల్ అంటే నైపుణ్యం అని, ఇలా సందర్భాన్ని బట్టి రకరకాల పదాలని అక్కడ వాడారు. తెలుగులో కూడా కొన్ని చోట్ల తెలివి అని, పనితనం అని, వివేకం అని ఇలా ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటికీ మూలపదం మనకు బైబిల్లో కనిపించేది ఏంటంటే యుక్తిలో మనకి మొట్టమొదట కనపడే ఒక సందర్భం, ఆది దంపతులైన వారిలో అవ్వమని మోసం చేయటానికి సాతానుగాడు వాడుకున్న జంతువు ఏదనంటే సర్పాన్ని వాడు వాడుకోవటం వెనుక కారణం ఏంటంటే, సర్పము భూమి మీద ఉన్న జంతువులన్నిటిలో 3వ అధ్యాయం ఆదికాండంలో ఉంటుంది. ఎన్నోసార్లు మనం చదివామని తీయట్లేదు. భూమి మీద ఉన్న జంతువులన్నిటిలో సర్పము యుక్తి గలదై ఉన్నది. యుక్తి అంటే అర్థం ఏంటి అసలు? జ్ఞానము, తెలివి, వివేకం, ఇంకా చెప్పండి, పనితీరు, నైపుణ్యం, ఇలా రకరకాలు వస్తాయి. అంటే యుక్తి అంటే అర్థం ఏంటంటే, ఏ సందర్భంలో ఏం చేయాలి, ఏ సందర్భంలో ఏం చేయకూడదు, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఏం మాట్లాడకూడదు అనే ఆ సందర్భానుసారంగా ప్రవర్తించే విధానం, మాట్లాడే విధానాన్ని యుక్తి అంటారు. ఇది అందరిలో ఉండదు, కొందరిలో మాత్రమే ఉంటుంది. దేవుని వాక్యం నేర్చుకుంటే అందరిలోకి వచ్చేసింది. దేవుని వాక్యం నేర్చుకుంటే అందరిలోకి వస్తుంది. ఈరోజు భూమి మీద ఏ మనిషి అయినా సంపాదించాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలి చెప్పండి? డబ్బు సంపాదించడానికి ఏం కావాలి? వ్యాపారం చేయటానికి కానీ, ఉద్యోగం చేయటానికి కానీ, ఏం చేయటానికన్నా ఏం కావాలి చెప్పండి? తెలివి కావాలి. అంతేనా? తెలివి ఒక్కటే సరిపోయిద్దా? తెలియగల వాళ్ళు అనాథలైన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో కదా. ఒకసారి ప్రసంగి గ్రంథం చూద్దాం, 2వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం చదువుదాం ప్రియులారా. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. ఒకడు జ్ఞానముతోను, తెలివితోను, యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయను. ఒక పని చేయటానికి వెనక ఎన్ని మెళకువలు ఉన్నాయి, ఎన్ని కారణాలు ఉన్నాయి. జ్ఞానంతో చేస్తాడంట పని, తెలివితో చేస్తాడంట పని, అందులో మళ్ళీ యుక్తితో చేసి ప్రయాసపడతాడు. పని తప్పదు, ప్రయాస తప్పదు, కానీ దాని వెనక ఏమేం కావాలి? జ్ఞానం కావాలి, తెలివి కావాలి, యుక్తిగా చేయాలి. ఇవన్నీ కలిపి చేస్తే వాడు బాగా సంపాదిస్తాడు, ఎక్కువ సంపాదిస్తాడు. కొంతమంది ఓన్లీ తెలివితోనే సంపాదిస్తారు, కొంతమంది జ్ఞానంతో సంపాదిస్తారు, కొంతమంది యుక్తితో సంపాదిస్తారు. 3 కలిపి ప్రయాసపడితే ఇంకా ఆడు కోట్లకు పడగలెత్తాడు.
అర్థమవుతుందా? ఒకడు పని చేయటానికి బాగా కష్టపడతా ఉంటాడు, కానీ పని అవ్వదు సాయంత్రం దాకా. ఇంకొకళ్ళు వచ్చి సులువుగా పని చేసేస్తారు. ఎలా? వాడు అక్కడ యుక్తిని, తెలివిని ఉపయోగిస్తాడు. నువ్వు కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేయలేని పని 10 నిమిషాల్లో చేసేస్తాడు కొంతమంది. ఎలా చేస్తాడంటే వాడు అక్కడ యుక్తిని ఉపయోగిస్తాడు. ఈరోజు భూమి మీద మనిషి సంపాదించుకోవటానికి ఇదిగో ఇవన్నీ ఉపయోగిస్తున్నాడు. ఇవన్నీ ఉపయోగించి ప్రయాసపడి సంపాదిస్తున్నాడంట. సంపాదించి ప్రయాసపడి సంపాదించును, ఏదో ఒక పని చేయును. అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దానికి స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చిన. అది కొన్ని కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, బంధువులు కావచ్చు, పరాయుడు కావచ్చు. దాని కొరకు ప్రయాసపడని వానికి దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చింది. మనము ఇప్పుడు వదిలిపెట్టి వచ్చిన మందిరం కష్టపడ్డాడు, తెలివితో సంపాదించాడు. ఎవరు వారసులు లేరు. ఎవరికి ఇచ్చాడంట? దాని కొరకు ప్రయాస పడని వారికి, సంబంధం లేని వారికి ఇచ్చేయాల్సి వచ్చింది. ఆయన పోయాడు, వెళ్ళిపోయాడు. ప్రాక్టికల్గా మన కళ్ళ ముందే జరిగింది అది. ఎన్ని తెలివితేటలు, ఎన్ని మ్యాజిక్లు, జిమ్మిక్కులు చేసి సంపాదిస్తారు చెప్పండి. ప్రయాసపడాలి. ఇన్ని తెలివితేటలు ఇన్నున్నా దానికోసం ప్రయాసపడాలి. సంపాదించి పోగు చేసిందంతా ఏం చేయాలంట? ప్రయాస పడని వానికి దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును, ఇది వ్యర్థమే అంటున్నాడు. ఇవి దేవునిలో ఉపయోగిస్తే 26వ వచనం చదవండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును అంటున్నాడు. దేవుని దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానము, తెలివి ఇస్తాడు. దేవుడి దృష్టిలో ఇవి ఉపయోగించాలి అన్నవాడికి ఇస్తాడు దేవుడు. వాటిని కూడా సొంతానికి వాడుకుంటే లోకస్తుడు ఎలా వాడాడో ప్రయాసపడి పోగు చేసి జ్ఞానము, తెలివి, యుక్తి ఇవన్నీ కలిపి సంపాదించడానికి ఉపయోగించాడు. లోకంలో ఆత్మలను సంపాదించడానికి దైవజనుడికి దేవుడు ఇస్తాడంట. దేనికి వాడాలి మనం? ఈరోజు ఇవి దేవుడి దయ వల్లనే వచ్చినాయి మనకి కదా. ఏది వచ్చినా దేవుడి దయ. కొరింథీ పత్రికలు అంటాడు కదా 1:20 జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. అది చదవండి ఆ మాట కింద. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున అంటున్నాడు. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుడిని ఎరగట్లేదు. లోకములో జ్ఞానం ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. దేవుడిచ్చిన ఈ బుర్రతో, దేవుడిచ్చిన ఈ తెలివితో, దేవుడిచ్చిన ఈ వివేకంతో లోకం దేవుణ్ణి పక్కన పెట్టి లోకంలో బతుకు తెరువు కోసం ఇవన్నీ ఉపయోగిస్తున్నారు. చివరికి దేవుణ్ణి పక్కన పెట్టారు, దేవుడిని ఎరగట్లేదంట. దేవుడిస్తే కదా ఈ తెలివి మనకు వచ్చింది, దేవుడిస్తే కదా ఈ వివేకం మనకు వచ్చింది, ఇవన్నీ మనకు ఇచ్చింది దేవుడు అన్న విషయం మర్చిపోయి ఈరోజు మనిషి వీటన్నిటినీ దేవుడి చేత పొందుకున్న వీటన్నిటినీ మనిషి లోకంలో బ్రతకటం కోసం మాత్రమే ఉపయోగిస్తున్నాడండి. అది క్రియ రూపంలో కావచ్చు, మాట రూపంలో కావచ్చు, ఏదైనా సరే. కొంతమంది మాటలు చెప్పి సంపాదిస్తారు తెలుసు కదా. ఈ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు వస్తారు చూసారా, వస్తువులు ఏమన్నా అమ్మటానికి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానీ ఏదైనా వస్తువులు అమ్మేవాళ్ళు కూడా వస్తారు. సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్ ఎన్ని మాటలు చెప్తారా వాటి గురించి మనకి. వాళ్ళ దెబ్బకి మనం ఎన్ని క్వశ్చన్లు వేసినా వాటికి ఆన్సర్ చెప్తూ మొత్తానికి దాన్ని ఆ వస్తువుని మనకి అంటగడతారు. ఎందుకు? టాలెంట్.
వాళ్ళకున్న యుక్తితో మనకి అంటగట్టి ఆ వస్తువు అంటగట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు తెలివితేటల్ని, జ్ఞానాన్ని, యుక్తిని దేనికోసం వాడారంటే లోకంలో వాళ్ళు బతకటానికి. ఆ కంపెనీ వాడు ఇచ్చాడు, వీళ్ళకి జీతం ఇస్తాడు కాబట్టి, మొత్తానికి నువ్వు ఎన్ని అమ్మితే నీకు అంత కమిషన్ అంటాడు కాబట్టి దానికోసం వాటిని ఉపయోగించారు. ఈ యుక్తి సర్పానికి ఉందంట భూజంతువులన్నింటిలో. అందుకని అపవాదిగాడు సర్పాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు అదే సర్పంతో, సర్పం అని కాకపోయినా సర్పం లాంటి మనుషులతో మనందరి మీద వాడు యుక్తిని అప్లై చేశాడు, అందరి మీద చేశాడు. అందుకే ఆ రోజు సర్పం రూపంలో అపవాది దగ్గరకు వచ్చాడు, అవ్వమ్మ గారి దగ్గరకు వచ్చాడు అపవాది. ఈరోజు ఒక మనిషి రూపంలో మన దగ్గరకు వచ్చేసి మనల్ని కూడా యుక్తిగా తన మార్గంలోకి లాగేసుకున్నాడు. మల్టీ టాలెంట్ ఇవి ఉంటాయి చూడడం, ఒకళ్ళని చేరిస్తే మల్టీ లెవెల్ మార్కెట్. ఒకళ్ళని చేరిసి వాళ్ళు ఇంకొక ఇద్దరినో ముగ్గురినో చేరిస్తే ఇలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ నుంచి ఈ చేర్చినోడికి కమిషన్ వస్తూ ఉంటుంది. ఇదంతా యుక్తి. వాడు చేర్చినోడు, ఫస్ట్లో చేర్చినోడు అసలు ఉంటాడా ఊడిపోతాడో తెలియదు. మొత్తానికి మనం ఏం చేస్తాం, నేను ముగ్గురిని చేరిస్తే, నేను ముగ్గురిని చేస్తే నేను పెట్టిన పెట్టుబడి తిరిగి నాకు వచ్చింది, ఆ ముగ్గురు దగ్గర నుంచి నాకు కమిషన్ వచ్చి కోట్లకు పడకలెత్తొచ్చు అనే ఆలోచన యుక్తితో ప్రవేశపెట్టింది. ఇలా ఎన్నో కంపెనీలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. మొత్తానికి లాస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం నష్టపోయారు కదా. పెరల్స్ అని, ఇంకేది అగ్రిగోల్డ్ అని, ఇలా చాలా చాలా వచ్చినాయండి. ఇవన్నీ సహారా అని చాలా వచ్చినాయి. మల్టీ లెవెల్ మార్కెట్ యుక్తితో పెట్టాడు, జంప్ అయిపోయాడు. ఇది సాతానుగాడు మన మీద పన్నిన పన్నాగు. యుక్తి అంటే టాలెంట్ లేదా స్కిల్లు లేదా ఇంకా తెలివి, వివేకం, ఇవన్నీ కలిపి యుక్తి అంటారు. దేవుడు ఈ జ్ఞానాన్ని, యుక్తిని మనిషికి ఇచ్చాడు. సొలొమోను గారి దగ్గరికి ఆ మందిరం నిర్మాణం చేస్తున్నప్పుడు ఒక ఆయన్ని పంపిస్తాడు. చూడండి ఆ మాట ఒకసారి బైబిల్లో, దినవృత్తాంతాల 2వ గ్రంథంలో, దినవృత్తాంతాల 2వ గ్రంథం 8వ అధ్యాయం. ఆయన ఓడల్లో కొన్ని సరుకులు పంపిస్తాడు. ఓడలు నడిపేవారిని గురించి మాట్లాడుతూ 8వ అధ్యాయము దినవృత్తాంతాల 2వ గ్రంథం 18వ వచనం. సొలొమోను ఏదోము దేశము యొక్క సముద్రము దరినున్న ఎసెన్గే బేరుకును హీరాము తన పనివారి ద్వారా ఓడలను ఓడ నడుపుటయందు యుక్తిగల పనివారిని పంపెను. ఓడ నడుపుటయందు యుక్తిగల పనివారిని పంపెను. ఇక్కడ యుక్తి అన్న చోట ఇంగ్లీష్ బైబిల్లో చూశాను, కమాండెడ్ అని ఉంటుంది. కమాండెడ్ అంటే ఓడ నడపటంలో వీళ్ళకి బాగా నైపుణ్యం ఉంది. అంటే మంచి ఏమంటారు, నేర్పరితనం, డ్రైవింగ్ చేయటంలో నేర్పరితనం, ఎక్స్పర్ట్లు అన్నమాట. అక్కడ కూడా తెలుగు బైబిల్లో యుక్తి అనే ఉంది. హీరామ్ అనే ఆయన సొలొమోను గారి కోసం ఆ సరుకులు పంపిస్తా ఓడ నడుపుట యందు యుక్తిగల పనివారిని పంపాను. వీరు సొలొమోను పనివారితో కూడా ఓపీర్నకు పోయి అక్కడి నుంచి 900 మణుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలొమోను వద్దకు తీసుకొని వచ్చిరి. వీళ్ళు యుక్తిగా నడిపారంట. ఎందుకంటే సముద్రంలో ఈ సరుకంతా వేసుకొని తీసుకురావటం అనేది సామాన్యమైన విషయం కాదు. సముద్రంలో తుఫాన్లు వస్తాయి, మంచు కొండలు తగులుతాయి, చాలా ప్రమాదం. కాబట్టి ఎక్స్పర్ట్స్ కావాలి, అందులో యుక్తిగా డ్రైవింగ్ చేసేవాళ్ళు, షిప్ నడిపేవాళ్ళు కావాలి. కాబట్టి ఆయన హీరామ్ అనే ఆయన సొలొమోను గారి దగ్గరికి ఎలాంటి డ్రైవర్లను పంపాడు, యుక్తి కలిగిన డ్రైవర్లను పంపాడు. అలాగే నిర్గమాకాండంలో ఇస్రాయేల్కి రాజు లేని కాలంలో, మరి ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ సంఖ్య రోజు రోజుకి విస్తరిస్తున్నప్పుడు ఈ యోసేపు గారిని ఎరుగని కొత్త రాజు ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్న సమయంలో వీళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతుంది. వీళ్ళు బాగా ఇశ్రాయేల్ పెరిగిపోతే రేపు శత్రురాజులతో చేయగలిపి మనల్ని ఓడించి
ఇక్కడ నుంచి పారిపోతారేమో, మనకు ఎదురు తిరుగుతారేమోననే భయంతో ఆ ఐగుప్తును పరిపాలిస్తున్న ఫరో కొత్త రాజుకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? 1వ అధ్యాయము నిర్గమకాండం 1వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. వారు అంటే ఇశ్రాయేలీలు బాగా డెవలప్ అవ్వకుండా ఉండటానికి మనము వారి ఎడల 8 నుంచి చదివితే క్లారిటీ వచ్చింది. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించాను. అతడు తన జనులతో ఇట్లా, నేను ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదాము. యుక్తిగా వీళ్ళు సంతానం వీళ్ళల్లో డెవలప్ అవ్వకూడదు. ఏం చేయాలి? ఆ మధ్య ఎమర్జెన్సీ అని పెట్టారు ఇందిరాగాంధీ గారు. చాలామందికి తెలియదు ఆవిడెవరు. పిల్లలు భారతదేశ జనాభా పెరిగిపోతుందని ఆమె ఏం చేశారు? పురుషులకు కూడా ఆపరేషన్ చేసి వ్యాక్సెక్టమీ ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ చేసుకున్న వారికి ఎంత అని పారితోషికం కూడా ఇచ్చారు. ఆపరేషన్ని బాగా ఎంకరేజ్ చేశారు. అంటే ఆపరేషన్ చేసుకుంటే భార్యాభర్తలు కలుసుకున్న ఇంకా పిల్లలు పుట్టకుండా ఉండటానికి యుక్తిగా జరిగించింది. అంతకుముందు వాళ్ళేమో ఆజ్ఞలు జారీ చేశారు కానీ పిల్లలు పుడుతూనే ఉన్నారు. ఏం చేసింది? యుక్తిగా చేశారంట. ఆపరేషన్లు పెట్టారు. ఆపరేషన్కి ఎంత అని పెట్టారు. ఆపరేషన్లు ఎంకరేజ్ చేసే వాళ్ళకు కూడా కమిషన్లు ఇచ్చారు. అప్పుడు డాక్టర్లు చాలామంది ఏదో ఒక తాయిలం పెడతామని ఏదో ఒక ఆశ చూపించి చాలామందిని పట్టుకెళ్ళిపోయి బలవంతంగా ఆపరేషన్ చేసిన సందర్భాలు కూడా జరిగిపోయింది. ఏమి తెలివండి ఇందిరాగాంధీది యుక్తి. అదే యుక్తి ఇక్కడ బైబిల్లో ఉంది మనకి. ఫరో రాజు వీళ్ళు ఇశ్రాయేలీలు బాగా పెరిగిపోతున్నారు, వీళ్ళు సంతానం అభివృద్ధి చెందకుండా ఉండటానికి మనం ఏం చేద్దాం అని అంటే యుక్తిగా జరిగిద్దాం. ఏంటా యుక్తి అంటే వీళ్ళని పనిలో పెడితే అలిసిపోతారు, సాయంత్రం ఇంటికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోతారు, తిని తొంగుంటారు. భార్యాభర్తలు కలుసుకోరు కాబట్టి సంతానోత్పత్తి అభివృద్ధి కాదని పనిలో కష్టాన్ని పెంచారంట. ఏం చేశారు? యుక్తిలో వాళ్ళు యుక్తిగా జరిగించము రండని, కాబట్టి వారి మీద పెట్టిన భారమునను వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామశేషను పట్టణములను కట్టిరి. ఏం చేశారు? పని భారం పెంచి వీళ్ళ చేత పట్టణాలు కట్టించారు, గోడౌన్స్ కట్టించారు. ధాన్యాలను దాచిపెట్టే గోడౌన్స్. అంటే పని పెంచితే ఏమైంది? చాలామంది చూడండి, కంప్యూటర్ వర్క్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా అలిసిపోయి అక్కడ బుర్రంతా హీట్ ఎక్కి ఇంటికి రాగానే కళ్ళు మండిపోయి ఒళ్ళు హోనం అయిపోయి వచ్చి ఆదమరిచాలా నిద్రపోతారు. పిల్లలు పుట్టమంటే ఎందుకు పుడతారు? వీళ్ళేమో ఇశ్రాయేలీలేమో పిల్లల్ని దేవుడు ఆశీర్వదించే కొద్ది పిల్లలు పుడుతూనే ఉన్నారు. వీళ్ళు దేవుడి ఆశీర్వదిస్తున్నాడన్న ఆలోచన వీళ్ళకి లేదు కాబట్టి, అన్యులు కాబట్టి ఫరో రాజు ఏం చేశాడు? తెలివిగా ఆలోచించాడు. ఏంటా ఆలోచన అంటే పని భారం పెంచితే, కష్టాన్ని పెంచితే శరీరం అలసిపోయింది, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి తిని నిద్రపోతారు. కాబట్టి వీళ్ళకి సంతానం అభివృద్ధి కాదని అక్కడ ఏం వాడాడు అంటే యుక్తి అనే పదాన్ని వాడాడు. లోకస్తులకి అన్ని తెలివితేటలు చూడండి. యుక్తిగా ప్రవర్తించడం అంటే అవతలోడికి తెలియదు, నన్ను ఎందుకు పని పెంచాడా, నా మీద ఏం ద్వేషం వచ్చిందా అని ఆలోచిస్తాడే తప్ప మనం సంతానోత్పత్తిని కంట్రోల్ చేయటానికి ఈ రాజు ఇలా చేశాడన్న విషయం కూడా తెలియదు. యుక్తిగా చేస్తే అవతల ఎందుకు చేశాడన్న విషయం కూడా మనకు అర్థం కాదు. సర్పం వచ్చి యుక్తిగా ఉమ్మగారితో మాట్లాడుతుంటే ఈ సర్పానికి నాతో ఎంత ప్రేమ ఏంటి, నా మీద ఎంత జాలేంటి, నా గురించి ఎంత ఆలోచన ఏంటనే ఆలోచన రాలా. యుక్తిగా మాట్లాడితే అలా ఉంటాయి. ఇరిగింటోళ్ళు పొరుగుంటోళ్ళు మాట్లాడుకునే అలాగే ఉంటాయి. ఇలాగే మీ దగ్గర నుంచి పప్పో ఉప్పో సంపాదించాలంటే ఏం చేయాలి? వాళ్ళు వచ్చి పక్కింటోళ్ళు వచ్చి యుక్తిని వాడాలి. నీ చీర బాగుంది, అసలు నువ్వు భలే పని చేస్తావు అక్క, నీ ఇల్లు నువ్వు డెకరేట్ చేసినట్టు ఎవరూ చేయలేరు, ఎంత చక్కగా సర్దుకుంటావు ఇల్లు, మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందని. అది గలీజ్గా ఉన్నా పొగడాలి. పొగిడితే అది యుక్తి నీ దగ్గర నుంచి దొబ్బేయటానికి వాళ్ళు వేసే
ప్లాన్ అది. ఆ సంగతులు మనకు తెలియక అవన్నీ నిజమే అనుకుంటావు. అసలు నువ్వు సినిమా హీరోయిన్ కూడా పనికిరాదు నీ ముందు అన్నారనుకో, ఇంకేముంది? నువ్వు అంత అందవిహారంగా ఉన్నా పొగిడైతే యుక్తిగా నీ దగ్గర నుంచి ఇది సంపాదించుకోవటానికి వచ్చింది నా దగ్గర కన్న విషయం కూడా వాళ్ళకు తెలియకుండా దోచిపెడతానే ఉంటాం. యుక్తిగా చేయటం అంటే ఇదండి. ఫరో రాజు ఇశ్రాయేలుకి తెలియకుండా సంతానోత్పత్తిని కట్ చేయటానికి ఆయన వాడిన తెలివి ఏంటంటే వీళ్ళని బాగా పనిలో కష్టపెట్టాలి అని. అలాగే మాట్లాడే విషయాల్లో కూడా యుక్తిగా మాట్లాడాలి. మాట్లాడే విషయాల్లో యుక్తిగా మాట్లాడకపోతే నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత మాటకారివైనా సరే, ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడకపోతే అది ఫెయిల్ అయింది. అందుకే బైబిల్లో సామెతల గ్రంథంలో మాటల గురించి రాయబడిన మాట చూడండి ఒకసారి. 15వ అధ్యాయము సామెతల గ్రంథం 23వ వచనం. సరిగా ప్రత్యుత్తరమిచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. సమయోచితమైన మాట అంటే సందర్భాన్ని బట్టి మాట్లాడే మాట ఎంతో మనోహరం అంట. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చువానికి ఏమొచ్చింది? సంతోషం పుట్టును. ఖచ్చితమైన ఆన్సర్ చేసామనుకోండి, క్వశ్చన్ ఇగానే మనలో మనకే సంతోషం వేసిద్ది. సమయానుకూలంగా నువ్వు మాట్లాడే మాట ఎంతో మనోహరంగా ఉంటుందంట. అదే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 26వ వచనం. 24, 26. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొన్నట్లుండును. పెదవులతో ముద్దు పెట్టుకుంటే చిరాకేసిద్దా, ఇష్టమైద్దా? చెప్పండి. ఇష్టమైన వాళ్ళని. ఇష్టం లేని వాళ్ళు ముద్దు పెట్టుకుంటే కంపు అయిద్ది. ఇష్టమైన వాళ్ళు ముద్దు పెట్టుకుంటే చెప్పండి చాలా సంతోషంగా ఉంటుంది. దానికి ముందేమన్నాడు? సరి అయిన మాటతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొన్నట్లుండును అంటున్నాడు. ముద్దు ఎప్పుడు పెడతామంటే మన ప్రేమ ఎక్కువైనప్పుడు. పిల్లల్ని దూరం నుంచి చూస్తాం, చూసి కాసేపటికి ఏమంటాం? బుక్కలాగి ముద్దు పెడతాం. ఎందుకు? మన ప్రేమను వ్యక్తం చేసే ఒక పని ముద్దు అనేది. ఇప్పుడు సమయానుకూలంగా మనం సమాధానం చెబితే, సరైన ప్రశ్నకు సరైన సమాధానం చెబితే, ముద్దు పెడితే మన సంతోషం ఎలా తీరిద్దో, ఎంత ఆనందంగా ఉంటుందో, సరి అయిన సమాధానం చెప్తే కూడా అంత సంతోషం. అలా చెప్పాలంటే మనకేముండాలి? యుక్తి ఉండాలి. ఎప్పుడు ఎలాంటి సమాధానం చెప్పాలో అలాంటి సమాధానం చెప్పాలి. జ్ఞాపకార్థి కూడిక రోజు వెళ్ళి ఏమండి అన్ని ఆశీర్వాదాలు దీవెనలు ఈ ప్రసంగం చెప్పామనుకోండి, ఎట్లా ఉంటుంది? ఆల్రెడీ మనిషి అక్కడ చనిపోయాడు, పెట్టెలో ఉంది. అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి? దేవుడు మీకు బహుగా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, మీ పిండి పిసుకు తొట్టె దీవించబడునుగాక అని ఈ ప్రసంగాలు చెబుతున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఒకసారి ఇట్టాగే నేను అధ్యక్షత వహిస్తున్నాను. ఏదో ప్రధానం, ఒక అమ్మాయికి ప్రధానం చేస్తున్నారు. ప్రధానం కూడిక జరుగుతుంది, ప్రార్థన పెట్టాం. వేరే ప్రసంగికులు వస్తున్నారు, నేను నడిపిస్తున్నాను. ఒక ఆయన వచ్చి పాట పాడమంటే కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ అని పాడేశాడు. నేను వెనక నుంచి ఇట్లా గిల్లుతున్నా కానీ నెట్టేస్తున్నాడు నా చేతిని. అది జరిగే సందర్భం ఏమో శుభకార్యం, అందరూ శుభకార్యానికి వస్తారు కాబట్టి చావు పాటలు అక్కడ పాడవచ్చా పాడకూడదా? పాడవచ్చు మామూలుగా అయితే, కానీ ఆ సందర్భంలో అది పనికిరాదు. సరిగా ప్రత్యుత్తరం వేయాలి. అక్కడ ఎవరికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు అక్కడ మనం ఇస్తేనే అది సంతోషంగా ఉంటుంది. అది యుక్తి ఉంటేనే ఆ కార్యక్రమాలు చేయగలం తప్ప యుక్తి లేకపోతే అసలు ఏమీ చేయలేం. కొంతమంది ఎదుటోడు చెప్పేది వినిపించుకొని కూడా వినిపించుకోరు, వెంటనే ఆన్సర్ చెప్పేస్తారు. తొందరపాటు. అవతల వాళ్ళు పూర్తిగా ఇంకా మనకి విషయం కూడా ప్రశ్న పూర్తిగా అడక్కముందే వెంటనే సమాధానం చెబుతారంటే ఎంత తొందరపాటు! యుక్తి ఉన్నవాడు ఎవడో అలాంటి పని చేయడు. అది కూడా రాయించాడు దేవుడు. అదే సామెతల గ్రంథం 18వ అధ్యాయం అనుకుంటే చూడండి ఒకసారి. 18, 13 అంతే. సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను
బయలుపరచి సిగ్గునందును. అవతలోడు సంగతి చెబుతున్నాడు, వీడు పూర్తిగా వినలా. అవతలోడు పూర్తిగా చెబితే కదా మనం సమాధానం చెప్పాలి. అవతలోడు పూర్తిగా చెప్పకముందే, వీడు వినకముందే ప్రత్యుత్తరం ఇచ్చేశాడంట. అప్పుడు అవతలోడికి ఏమర్థమైందంటే, ఆహా వీడు మూర్ఖుడులేరా అని అర్థమైంది. తన మూఢతను బయలుపరచు. అంటే వివేకం ఉన్నవాడు ఎవడో ఇలాంటి పని చేయడు. వివేకం ఉన్నవాడు సందర్భానుసారంగా, సమయానుకూలంగా ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తారు. అది వివేకం అంటే. అదే సామెత గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. 25వ అధ్యాయము 11వ వచనం. సమయోచితముగా పలుకబడిన మాట విచిత్రమైన వెండి పళ్ళెములోని ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అన్నాడు. సమయోచితముగా పలుకబడిన మాట అంటే ఏ సందర్భంలో ఏ మాట పలకాలో ఆ మాట పలికితే చూడటానికి విచిత్రమైన వెండి పళ్ళెం ఒకటి పెట్టి దానిలో విచిత్రమైన బంగారు పండు పెట్టామనుకోండి, చూడటానికి ఎట్లా ఉంటుంది? సిల్వర్లో గోల్డ్ కలరు ఫ్రూట్. విచిత్రం. పైగా రెండు కూడా మా సాధారణమైన ప్లేట్ కాదు అది. విచిత్రమైన పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అన్నాడు. అది చూడగానే ఎవరినైనా ఆకర్షించింది, భలే ఉందే అనిపించింది. అలాగే సందర్భానుసారంగా నువ్వు మాట్లాడే మాట ఎలా ఉంటుంది? విచిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పళ్ళ. అంటే సందర్భానుసారంగా మనం మాట్లాడాలంటే మనకు కాస్త కూస్తో వివేకం ఉండాలన్నమాట. వివేకం లేకపోతే ఎప్పుడేం మాట్లాడతామో తెలియదు. ఒకళ్ళు వాగుతూనే ఉంటారు కానీ ఏం అర్థం కావు మనకి. ఎప్పుడు ఎలా ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఏమి చెయ్యాలి అనేది మనకి అర్థం అవ్వాలంటే లోక సంబంధమైన వివేకం అన్నా ఉండాలి, లేదా దేవుని సంబంధమైన వివేకమైనా ఉండాలి. లోక సంబంధమైన జ్ఞానం ఉండాలి, దేవుని సంబంధమైన జ్ఞానం ఉండాలి. లోక సంబంధమైన జ్ఞానం ఉంటే లోకములో నువ్వు బాగా రాణిస్తావు. దేవుని సంబంధమైన జ్ఞానం ఉంటే దేవునిలో ఎదుగుతావు బాగా. అందరికీ చక్కగా వాక్యం అర్థమయ్యేటట్టు మనం చెప్పగలుగుతాం. అవతల వాళ్ళ ప్రశ్నలు కూడా ఆన్సర్లు చేయగలుగుతాం. అప్పుడు దేవుడు మహింపరచబడతాడు. కానీ మన తెలివితో మనకున్న వివేకం లేదనుకోండి, మనం చెప్పేది ఎవరికి అర్థం కాదు. కొంతమంది అలా ప్రసంగాలు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఎదుటోడు వింటలేదా, వాళ్ళకి అర్థం అవుతుందా లేదా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి ఏం ఆలోచించారండి. వాళ్ళకు వచ్చిందే అలా క్యాసెట్ వేసినట్టు పాడుకుంటూనే వెళ్ళిపోతారు. ఉపయోగం ఏముంది? వివేకం లేకుండా చేస్తే ప్రయోజనం ఉండదు. సొలొమోను గారికి దేవుడిని అడిగాడు, నాకేం కావాలని అడిగాడు? జ్ఞానం కావాలన్నాడు. జ్ఞానం కావాలన్నాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దేవుడు జ్ఞానం అయితే ఇచ్చాడు, కానీ ప్రశ్న వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పాలంటే అప్పుడప్పుడు దేవుడిని ప్రార్థన చేసి అడిగి దేవుడిని దగ్గర సమాధానం వెతుక్కొని చెప్పలా. ఒకానొక క్లిష్ట పరిస్థితిలో సొలొమోను గారికి ఒక విచిత్రమైన సందర్భం వచ్చింది. ఒకసారి ఆ సందర్భాన్ని మనం బైబిల్లో చూడగలిగితే రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము. సొలొమోను గారు రాజు అయ్యారు, మహాజ్ఞానం ఉంది. తూర్పు దేశపు షేబారాణి కూడా తర్వాత వచ్చారు. అలా ఆ సందర్భంలో ఒక కేసు వచ్చింది రాజుగారి దగ్గరికి. ఇద్దరు వేశ్యలు మరి వేశ్యలు పిల్లలు కంటం ఏంటో మనకు తెలియదు, కానీ మొత్తానికి పెళ్లి చేసుకున్నారో లేదో తెలియదు, కానీ ఇద్దరికి పిల్లలు పుట్టారు. ఇద్దరికి పిల్లలు పుడితే ఏం జరిగిందంట మనం 16వ వచనం నుండి చదువుదాం. తర్వాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు సొలొమోను గారు రాజుగారి దగ్గరకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లు మనవి చేశాను. రాజుగారి సింహాసనం మీద కూర్చున్నారు. సొలొమోను గారు దేవుని దగ్గర జ్ఞానం పొందుకున్నారు. ఇద్దరు వేశ్యలు వచ్చారంట. వచ్చి రాజుగారి ఎదుట నిలబడి, నా ఏలినవాడ చిత్తగించుము, నేనును ఈ స్త్రీయు ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియూ పిల్లను కనెను. మేమిద్దరమును కూడా ఉన్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరినూ, కేసు మీరు ఆలోచించాలి, తీర్పు ఇప్పుడు చెప్పాలి మీరే. మేమిద్దరమే ఉన్నాం ఇంట్లో,
మేము తప్ప ఇంకెవరు లేరు. నేను ఒక బిడ్డను కన్నాను, నేను కన్నా 3 రోజులకి ఇదిగో ఈమె కూడా బిడ్డను కన్నా, మేము ఇద్దరమే ఇంట్లో ఉన్నాం. రాజుగారితో చెప్తుంది ఒక స్త్రీ, ఇద్దరు వేశ్యలు. అయితే మరి అయితే రాత్రి యందు ఇది పడకలో తన బిళ్ళ మీద పడక అది చచ్చాను. నిద్రలో పొర్లిందంట, పిల్ల ఉందా లేదో కూడా చూసుకోకుండా అది పిల్ల చచ్చేదాకా ఆ పిల్ల మీదే పడింది, చచ్చింది, పిల్ల చచ్చింది. కంప్లైంట్ ఇది. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైనా నేను నిద్రించుచుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచాను. ఏం చెప్పింది తీర్పు కేసు. మధ్యరాత్రి అంటే ఏమ నిద్రపోతున్నప్పుడు ఆ చచ్చిన పిల్లని తెచ్చి ఏం పక్కలో పెట్టి ఏం పిల్లని తీసుకెళ్ళి తన కౌగిట్లో పెట్టుకుందని రాజుగారి కంప్లైంట్ చేస్తుంది ఒక వేశ్య. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదయను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను. తల్లి గుర్తుపట్టిద్దా? 3 రోజులకి 4 రోజులకి చెప్పాలి. గుర్తుపట్టదా? నేను కన్నా నా బిడ్డ కాడు. ఎందుకంటే ఈ బిడ్డకి ఆ బిడ్డకి తేడా ఎంత? 3 రోజులు కదా, 3 రోజులు తేడా. నిదానించి పాలియటానికి చూసినప్పుడు చచ్చిపోయింది, నిదానించి చూస్తే నా బిడ్డ కాడు తెలుసుకుంటే. అంతలో రెండవ స్త్రీ అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ నేను. ఈ ప్రకారం వారు రాజు సముఖమున మనవి చేయుగా. ఇద్దరు ఏమంటున్నారు? బతికుందే నా బిడ్డ, చచ్చిపోయింది నీ బిడ్డ. ఇప్పుడు అక్కడ సాక్షులు లేరు. సాక్షుల్ని ప్రవేశపెట్టుడు అని రాజుగారు అంటానికి సాక్షులు లేరు. ఎలా? మనమైతే ఏం చేద్దాం? ఇప్పటిలాగా అప్పుడు టెస్టులు లేవు కదా, బ్లడ్ టెస్ట్ కానీ అది డిఎన్ఏ టెస్టులు కానీ ఏమీ లేవు. ఒకవేళ డిఎన్ఏ టెస్ట్ చేసినా వాళ్ళ నాన్నెవడో తెలియదు. ఇద్దరు ఎవరు? వేశ్యలు. కాబట్టి పలానోడు వాళ్ళని పుట్టారు అంటానికి కూడా ఆధారం లేదు. కాబట్టి ఆ టెస్టులు కూడా అప్పుడు లేవు. కాబట్టి మరి కేసు ఎలా సాల్వ్ చేయాలంటే రాజైన సొలొమోను గారి దగ్గరికి వచ్చింది. సొలొమోను గారికి దేవుడేమి ఇచ్చాడు? జ్ఞాన వివేకాలు ఇచ్చాడు. కాబట్టి అక్కడ వివేకాన్ని ఉపయోగించారు. జనమందరూ, సభలో వాళ్ళందరూ ఎలా తీరుస్తాడు రాజుగారు ఈ కేసుకు పరిష్కారం? ఏం చెప్తాడు? రాజుగారు లేడు, సాక్షులు లేరు. ఇద్దరు ఏమంటున్నారు? చచ్చింది దాని బిడ్డ, బతికున్నది నా బిడ్డ అని ఇద్దరు వేశ్యలు ఇదే చెప్తున్నారు. మరి ఏది ఎవరి బిడ్డ అని రాజుగారు ఎలా తీరుస్తారని ఆ రోజుల్లో ఆసక్తిగా సభలోని వారందరూ ఎదురు చూస్తున్నప్పుడు రాజుగారు ఇచ్చిన తీర్పు చూడండి. దేవుని వివేకం ఆయన కొంత కాబట్టి అద్భుతంగా దానికి జడ్జిమెంట్ ఇచ్చాడు. 23వ వచనం, రాజు బతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటయ్యు, రెండవది అలాగూ కాదు, చచ్చినది నీ బిడ్డ, బతికినది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చను. వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బతికిండు బిడ్డను చేసి సగము దీనికి సగము దానికి చెరి సగము ఇయ్యవలనని ఆజ్ఞ ఇచ్చాను. అవక్కవుతారా సభలోని వాళ్ళందరూ? బిడ్డను 2 ముక్కలు చేసి, ఆల్రెడీ ఒకటి చచ్చిపోయింది, చచ్చిపోయిన బిడ్డ తీసి అవతల పడేసి బతికున్న బిడ్డను 2 ముక్కలు చేసి ఒక భాగం దీనికి ఒక భాగం దానికి మనగానే ఏమంటారు? ఎవరైనా రాజుగారికి పిచ్చి పట్టిందండి, ఉందా ఒక బిడ్డ, ఎవరో వాళ్ళకి ఇచ్చేయచ్చుగా అంటారు. ఎవరికి ఇస్తే ఏమైద్దో తెలియదు. ఎవరు కన్న తెల్లో ఆ బిడ్డకి ఎవరికి తెలియదు, రాజుగారికి తెలియదు. ఇద్దరికే తెలుసు. అందులో ఇద్దరు వేశ్యలకు మాత్రం తప్ప ఇంకెవరికి తెలీదు. మరి రాజుగారు ఎలా అంటే 2 ముక్కలు చేసేయండి ఆ బిడ్డను అనగానే అక్కడ రాజుగారు ఉపయోగించిన యుక్తి ఏంటి తెలుసా? పేగుబంధం. రాజుగారు ఉపయోగించిన యుక్తి ఏంటంటే పేగుబంధం. నిజంగా కన్న తల్లి ఏమనుకుంటుందంటే, కన్నబిడ్డ ఎటు ఆ బిడ్డ చచ్చిపోయింది, బతుకుని నీ బిడ్డ నాకు దక్కకపోయినా బతుకుంటే చాలు అనుకుంటుందా? ఆ సెంటిమెంట్ని, ఆ కన్నపేగు బంధాన్ని రాజుగారు అర్థం చేసుకున్నారు, సొలొమోను గారు రాజుగారు. అక్కడ యుక్తిని ఉపయోగించి కత్తి తీసుకురండి, దీన్ని 2 ముక్కలు చేయండి, ఒక మొక్క ఏమకి ఒక మొక్క ఆమెకి ఇమనగానే సభలోని వారందరూ అవక్కైపోయారు. అప్పుడు నిజంగా బతికున్న బిడ్డ తల్లి ఏమందో చూడండి. అంతటా
26వ వచనం, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై, పేగు తరుక్కుపోయిందంటారు చూసారా, బతికున్న బిడ్డని చూస్తా చూస్తా చంపించటం ఎందుకురా, పేగులు తరుగుపోయినదై రాజునొద్ద నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయమని, నా బిడ్డ ఎటు చచ్చింది కాబట్టి దాని బిడ్డ కూడా బతకటానికి లేదు, చంపాల్సిందే అంటుంది. అంటే ఏది కుట్రదారురాలో రాజుగారికి అర్థమైపోయింది. నిజంగా నా బిడ్డ ఎటు చచ్చింది, మనకుండే ఆలోచన ఏంది, మనం బాగోపోయినా పర్లేదు ఎదుటోడు మాత్రం బాగుంటానికి వెళ్ళాడు, మనం బాగోపోయినా పర్లేదు ఎదుటోడు నాశనాన్ని కోరుకుంటాం, ఇది మనిషి మనస్తత్వం. కానీ దేవుని పిల్లలు అలా కోరుకోరు, మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు అలా కోరుకోరండి. నా బిడ్డ ఎక్కడున్నా బతుకుంటే చాలు అనుకుంది తల్లి, దానికే ఇచ్చేయి అంది. అప్పుడు రాజుగారికి అర్థమైపోయింది. రాజుగారు ఈ ఉద్దేశంతోనే అక్కడ వివేకాన్ని ఉపయోగించి చంపమని ఆజ్ఞాపించాడు తప్ప నిజంగా చంపమని కాదు, 2 ముక్కలు చేయమని కాదు. అప్పుడు ఎక్కడో చాటు ఉంటుందిలే దానికే ఇచ్చేయండి బిడ్డ అనగానే ఇదేమంటుంది, రెండవది చంపుకున్న బిడ్డని పక్క మీదే చంపుకున్న తల్లి ఏమంటుంది, అలా కుదరదు, దానికి నాకీటానికి కూడా ఒప్పుకోను, నేను దాన్ని 2 ముక్కలు చేయాల్సిందే అని అనగానే, అందుకు రాజు బతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రమూ చంపక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు ఇచ్చాను. అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటను రాజు దైవ జ్ఞానము నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడిరి. దేవుని జ్ఞానం ఉంది కాబట్టి ఎంత తెలివి ఉపయోగించాడు, ఈ కేసు ఇంకెవరో పరిష్కారం చూపించలేరు అని అర్థమైంది. అంటే రాజుగారు ఏం వాడాడు ఇక్కడ, దేవుని జ్ఞానముతో యుక్తిని ఉపయోగించి ఒక సమస్యకు మంచి పరిష్కారాన్ని ఇచ్చాడు. ఇది యుక్తి అంటే. అదే లోక సంబంధమైన తెలివైతే 2 ముక్కలు చేయొచ్చు, లేదా ఎవరు ఎక్కువ లంచం ఇస్తే కేసు అటు మలిపియచ్చు. కానీ ఈయన దేవుని జ్ఞానము నొందినవాడు కాబట్టి సమయానుకూలంగా సమయోచితంగా ఎక్కడ ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వాలో నేర్చుకున్నాడు కాబట్టి ఆయన యుక్తిగా ప్రవర్తించి నిజమైన తల్లికి నిజమైన బిడ్డను అప్పగించాడు. ఇప్పుడు కొత్త నిబంధనకు వస్తే మరొక యుక్తిపరుడు మనకు కనపడతాడు. ఒకసారి లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం ప్రియులారా. లూకాసు వార్త 16వ అధ్యాయం మొదటి నుంచి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్టాను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు అంటే మేనేజర్ ఉన్నాడు, గృహం మొత్తాన్ని నిర్వహించి అన్ని లెక్కలు అన్నీ చూసుకోగలిగిన ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు, అంటే గృహ నిర్వాహకుడు. అతడు ఆస్తిని పాడు చేయుచున్నాడని, అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి, నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము, నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు అయి ఉండవల్ల కాదని వానితో చెప్పాను. కంప్లైంట్ వచ్చింది, వీడు చాలా మోసం చేస్తున్నాడండి మీ గృహ నిర్వాహకుడు, మీ మేనేజరు అని యజమానుడికి కంప్లైంట్ వెళ్ళగానే యజమానుడు గృహ నిర్వాహకుడిని పిలిపించి, నీ మీద ఇదిగో కంప్లైంట్ వచ్చింది, నీ లెక్కలన్నీ నాకు అప్పచెప్పు, ఇప్పటి నుంచి నువ్వు ఇంకా గృహ నిర్వాహకత్వం చేయొద్దు అన్నాడు. అంటే లెక్కలు అప్పచెప్పేదాకా ఈయన అక్కడే ఉండాలి, లెక్కలు అప్పచెప్పాలి కాబట్టి ఉద్యోగం అయితే ఇంకా తీయలేదు, మొత్తానికి ఆయన హోల్డింగ్లో పెట్టాడు, ఆపాడు. నువ్వు మాత్రం ఇంకా ఈ లెక్కలతో ఏమీ చూడొద్దు, ఇక నుంచి నీ పని నువ్వు ఆపేసి ముందు నువ్వు ఇప్పటివరకు చేసిన లెక్కలన్నీ నాకు అప్పచెప్పు అన్నాడు. వీడేం చేశాడు, వల్ల కాదని అతనితో చెప్పిన ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును, తవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను, నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఎండ్లలో చేర్చుకొనున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని తన యజమానుని రుణస్థుల్లో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావంటే అప్పున్నావని మొదటి వాణిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని
చెప్పగా, నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులని వ్రాసుకోమని వానితో చెప్పాను. తరువాత వీడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరొకని అడుగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటీ తీసుకొని 50 తూములని వ్రాసుకొనమని చెప్పాను. ఏం చేశాడు? ఒక్కొక్కరిని యజమానుడికి అప్పున్న వాళ్ళని పిలిపించి, నీ చీటీలో ఎంత అప్పు ఉన్నావని అడిగితే 100 మణుగుల నూనె అని చెప్పాడు. ఇంకోడేమో గోధుమలు అని చెప్పాడు. నువ్వు 100 లేవు, నా యజమానుడికి 50 తీర్చు, 50 అని రాసుకో, నేను సంతకం పెడతా అన్నాడు. అప్పుడు ద్వారా ఇదేది సంతకం పెడితే అదే నిజం. ఎందుకు ఈ పని చేశాడు అని అంటే, పైన ఒక కారణం చెప్పాడు అక్కడ 4వ వచనంలో. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారునము తన ఇండ్లలో చేర్చుకొనున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని, ఉద్యోగం పోతే అప్పున్నవాడు 100 ఇవ్వాలితే యజమానుడికి 50 రాసుకో అన్నాడు. ఈ 50 రాసుకోవటం వల్ల ఇతను ఆడింట్లో ఎందుకు చేర్చుకుంటాడు? ఇతను ఉద్యోగం పోయినాక చెప్పండి, ఎందుకు చేర్చుకుంటాడు? అంటే ఆడు కట్టాల్సిన బాకీ సగం రద్దు చేసే అధికారం వీడి దగ్గర ఉంది కాబట్టి, అధికారాన్ని ఉపయోగించి వాడికి సగమే కట్టే అవకాశాన్ని ఇతను కల్పించాడు కాబట్టి అతను ఇతనికి రుణస్థుడవుతాడు. అర్థమైందా? మీకు ఏదన్నా మేలు చేశాను అనుకోండి, నేను నాకు ఎంతో కొంత మీరు రుణస్థులు అవుతారు. ఏ మేలు చేయకపోతే చెప్పండి, ఎవరికే లేదు. నేను బాగా అప్పులు చేసో, లంచాలు తీసుకొనో, దొంగతనాలు చేసో, మోసాలు చేసో, డబ్బులు సంపాదించి అందరికీ దాన ధర్మాలు చేశాను అనుకోండి, నాకు ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఎంతో కొంత సహాయం చేస్తారా? మీ ఇంట్లో చేసుకొని ఒక పూట భోజనం పెడతారా లేదా? నేను ఎలా సంపాదించేదని మీకు అనవసరం. మీకు చేసిందేంటి? మీకు ఇబ్బందిలో మీ అవసరాలు తీర్చా. నేను ఏం తప్పు చేసి సంపాదించాననేది మీకు అనవసరం, కానీ మీకు నా వల్ల మేలు జరిగింది కాబట్టి ఆయన మంచోడురా అని ఏదో ఒక ఇబ్బంది అయినప్పుడు నాకు అన్నం పెట్టమంటే మీ ఇంట్లో చేర్చుకొని పెడతారా పెట్టరా? అంటే ఇతరులకు నువ్వు మేలు చేస్తే ఆ మేలు ఎక్కడికి పోదు, దానివల్ల నువ్వు ఫలం అనుభవిస్తావు. వీడికి వేరే ఉద్యోగం ఏమీ లేదు, ఏం చేయలేడు, వేరే ఉద్యోగం చేయలేడు. మట్టి పని, ఏ పని అది, తవ్వే పని చేయలేడు, ప్లస్ అడుక్కొని తినలేడు. పిస్టేజ్ కదా, పూలు అమ్మిన చోట కట్టెలో అమ్మలేరు కాబట్టి అక్కడ ఏ ఉద్యోగం చేయలేడు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు వచ్చింది జ్ఞానోదయం. ఏంటది? ఇతరులకు మేలు చేస్తే ఆ మేలు వలన భవిష్యత్తులో నాకు ఇల్లు గడిచిపోద్ది, నేను హ్యాపీగా బ్రతుకుతాను, వాళ్ళు నాకు కృతజ్ఞులై ఉంటారు, కాబట్టి నన్ను వాళ్ళ ఇంట్లో చేర్చుకొని నన్ను పోషిస్తారు అనే ఆలోచన వచ్చింది వాడికి. మీకు అర్థమైందా? ఈ గృహ నిర్వాహకుడికి వచ్చిన ఆలోచన అంటే, ఉద్యోగం ఊడిపోయినా పర్లేదు, ఉద్యోగం ఊడిన తర్వాత నేను ఎలా బ్రతకాలయ్యానంటే, ఇప్పుడే నా యజమానుని సొమ్ముతో అవతలోడికి మేలు చేసామనుకోండి, అవతలోడికి మేలు చేస్తే వాడు కృతజ్ఞత కలిగి ఎంతో కొంత నాకు అవసరానికి ఇస్తాడు, లేదా వాళ్ళ ఇంట్లో చేర్చుకొని ఒక పూటో 2 పూటలో నెల రోజులు భోజనం పెడతాడు. అంటే ఉద్యోగం ఊడిపోయినా బ్రతకటానికి ఎంత ప్లాన్ వేసాడో చూడండి. ఉద్యోగం ఊడిపోయినా బ్రతకటానికి వేసిన ప్లాన్ ఇది. ఇప్పుడు యజమానుడికి ఈ విషయం తెలిసింది, అసలే వీడు చేస్తున్నాడని తెలిసిపోయిన యజమానుడు, ఉద్యోగం ఊడిపోయింది, ఇక నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను, నీ లెక్కలు అప్పచెప్పాను అనగానే వాడి మీద ఒక కన్నేస్తాడా లేదా? కన్నేశాడు. వీడేం చేశాడు? ఈలోపు ఒక్కొక్కరిని పిలిచి సగం 50% డిస్కౌంట్ ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చాడంటే, ఈ డిస్కౌంట్ వలన వాడు నా ఉద్యోగం ఊడిపోయినా నన్ను చేర్చుకుంటాడు, ఆదరిస్తాడనే ఒకే ఒక ఆలోచన. దీన్ని ఆ యజమానుడు ఏమన్నాడో తెలుసా? చదువుదాం. 8వ వచనం. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని తన యజమానుడు వాన్ని మెచ్చుకొనెను. యజమానుడు ఏం చేశాడంట? మెచ్చుకున్నాడు. నా సొమ్ము 50% డిస్కౌంట్ ఇవ్వటానికి నువ్వెవడరా అని ఇంకా శిక్ష పెంచాలా? చేస్తే చేసావు కానీ భలే తెలివి చేసావరా అన్నాడు. తప్పు చేసినా అప్పుడప్పుడు పోలీసులు కూడా కొంతమంది దొంగలను పట్టుకొని, అరే ఇది ఎలా చేసావో చెప్పురా అని మళ్ళీ వాళ్ళ దగ్గర డిస్ప్లే చేయించుకుంటాడు. వాడు మళ్ళీ దాన్ని ఎలా చేశాడో చేసి చూపిస్తూ ఉంటాడు. అంటే దొంగను కూడా మెచ్చుకుంటున్నారు పోలీసులు. ఎందుకు? వాడు చేసిన
ఆ యుక్తి కలిగిన ఆ పనికి మెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా పోలీస్ స్టేషన్లో ఈ దొంగోడిని నువ్వు అసలు ఆ కంతలో ఎవడు పట్టాడు కదా, ఎలా దూరెవరు అంటే వాడు ఆ కంతలో మళ్ళీ దూరి చూపిస్తున్నాడు. అంత చిన్న సందులో ఎలా దూరేవంటే నాకు అది వచ్చండి అని మళ్ళీ దూరి చూపిస్తే పోలీసులు అవాక్కలైపోతున్నాడు. చాలా ఉన్నాయి ఇలాంటి, యూట్యూబ్లో కొడితే బోల్డ్ వస్తాయి. అంటే వాడు అక్కడ ఉపయోగించిన తెలివితేటలకి పోలీసులే అవాక్కయ్యే విధంగా వాడు ప్రవర్తన ఉంటుంది. మెచ్చుకుంటున్నారు, అలాంటి శిక్ష ఏమీ తగ్గించారు పోలీసులు. కాకపోతే ఆ తెలివి వరకు వాళ్ళని మెచ్చుకుంటారు. ఇక్కడ దేవుడు ఈ సందర్భాన్ని మనకి ఎందుకు రాయించాడంటే, ఇతను అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అంటే ఒక గృహాన్ని మేనేజ్ చేసే అధికారం ఒక యోసేపు గారికి అప్పుడు ఎలాగైతే ఫరో రాజు ఇచ్చాడో, ఒక యోసేపు గారికి పోతీఫర్ ఎలా ఇచ్చాడో, అలాగా ఒక యజమానుడికి గృహ నిర్వాహకుడుగా ఉన్న ఇతను ఏం చేయాలి? యజమానుడికి న్యాయం చేయాలి. కానీ జీతం తీసుకుంటున్నాడు దానికోసం. కానీ ఇక్కడ ఏం చేశాడంటే అన్యాయం చేశాడంట. అంటే ఆల్రెడీ చాలామందికి ఇలా చేశాడు. ఇప్పుడు ఇంకా చేసుకోవాలంటే ఏం చేయాలంటే అర్జెంటుగా ఉద్యోగం ఊడిపోయేలోపు ఇంకా కొంతమందికైనా ఉపయోగపడాలి. ఈ యజమానుని సొమ్ముని వాళ్ళకి దానం చేస్తే వాళ్ళు నాకు ఉపయోగపడతారు ఉద్యోగం పోయినా. కానీ ఆలోచన వచ్చింది దీనికి. ఆ యజమానుడు ఏమన్నాడు? అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెను అని వాని యజమానుడు వాడిని మెచ్చుకొనెను అని ఇప్పుడు మనకో పాఠం చెప్తున్నాడు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తన తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అర్థమైందా? వెలుగు సంబంధులు అంటే దేవుని పిల్లలు, వాక్యానుసారంగా బతుకుతున్న వాళ్ళు. లోక సంబంధాలు అంటే వాక్యం ఎరగని వారు. ఇప్పుడు ఎవరు తెలియగలవాళ్ళంట? వీళ్ళిద్దరిలో ఎవరు యుక్తిపరులు అని చెప్తున్నాడు? లోక సంబంధుల, దేవుని సంబంధుల? లోక సంబంధులు దేవుని పిల్లల కంటే తెలివిగా ఉన్నారు. ఎలాగంటే లోకములో వయసు ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, అన్నీ ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకొని సంపాదించుకో అంటున్నారు. నీ తెలివితేటల్ని, నీ శక్తి సామర్థ్యాల్ని, నీ యుక్తిని, నీ జ్ఞానాన్ని మొత్తాన్ని నువ్వు సంపాదించటం కోసం ఉపయోగించు. ఇవి నీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. రేపు పనులు చెయ్యలేని దినాలు వస్తాయి, నీకు అనారోగ్యం వస్తుంది. ఎవడు చూస్తాడు? నువ్వు ఈరోజు కష్టపడి వెనకేసిన సొమ్మే నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి నీకు ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు నీ తెలివిని ఉపయోగించి డబ్బులు వెనకేసుకో. ఇది లోక సంబంధులు చెప్పే నీతి. మంచిగా ఉందా, చెడ్డగా ఉంది? ఇది ఎవరికన్నా అన్యాయం అనిపిస్తుందా? ఎవరికి ఇదే అన్యాయం అనిపించదు. అయితే నువ్వు ఎంత శక్తి సామర్థ్యాలను ఉపయోగించి, ఎంత యుక్తిని ఉపయోగించి ఆ శక్తి సామర్థ్యాలన్నీ ధారపోసి ప్రయాసపడి సంపాదించిన ఈ సొమ్ము ఒకవేళ నీకు ఉపయోగపడకపోతే, ఇందాక ప్రసంగి 2లో చదివాం కదా, ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ ఇంకా యుక్తితోనూ ప్రయాసపడి సంపాదించింది ప్రయాసపడని వారికి ఇచ్చివేయవలసి వచ్చును. ఒకవేళ నువ్వు సంపాదించింది ఇదంతా గ్యారంటీయా? తర్వాత నా పిల్లలు, నా తరం వాళ్ళు, నా బంధువులు అనుభవిస్తారని గ్యారంటీ? పోనీ నీకు ఉపయోగపడిద్దని గ్యారంటీ ఉందా లేదా? ఈ తెలివితేటలన్నీ, ఈ యుక్తి అంతా దేనికి వాడుతున్నావు అంటే భవిష్యత్తులో నేను పని చేయలేని రోజు వచ్చినా నాకు ఉపయోగపడతాయి. ఎన్నో ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎన్నో బాండ్లు, ఎన్నో స్థలాలు కొని, ఎన్నో ఆస్తులు కొని, ఇవన్నీ భవిష్యత్తులో నాకు ఉపయోగపడతాయి అని నీ శక్తి యుక్తులన్నీ ధారపోసి ఈ కార్యక్రమాలన్నీ చేపట్టావు. అవి రేపేం జరిగిద్దో నీకు తెలియదు అంటున్నాడు దేవుడు. లోకపరంగా మంచిది ఇది, ఎవడో దీన్ని అడ్జస్ట్ చేయడు. ఎవరికన్నా ఈ కేసు చెప్పామనుకోండి, ఇందులో తప్పేంటి అంటాడు లోక సంబంధికి చెప్తే. కష్టపడి సంపాదించుకోవటం తప్పు అంటారేంటండి? ఎవడు చెప్పాడు? ఎక్కడుంది నీతి అంటాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? లోక సంబంధులే ఎంత యుక్తిగా ప్రవర్తిస్తుంటే వెలుగు సంబంధులు మీరెందుకు వెర్రిపప్పల్లాగా ఉన్నారంటున్నాడు. చదువుదాం. ఈ లోక సంబంధులు తన తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకుందురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఉద్యోగం ఊడిపోతే ఎలా బ్రతకాలో ఆలోచించి, ఉద్యోగం ఉన్నప్పుడే ఊడిపోతుందని తెలిసినప్పుడే యుక్తిగా ప్రవర్తించాడు గృహ నిర్వాహకుడు.
ఉద్యోగం పోయినా పర్లేదు, నేను బతకొచ్చు. 60-70 ఏళ్ళలో మహా అయితే ఇంకో 30 ఏళ్ళు బతుకుతాడేమో గృహ నిర్వాహకుడు. ఆ 20-30 ఏళ్ల కోసం తెలివిని ఉపయోగించాడు. యజమానుని సొమ్ముతో ఇతరులకు దానం చేసి వాళ్ళకి మేలు చేసి ఆ మేలు వలన ఈయన బతకాలనుకున్నాడు మిగిలిన జీవితం. ఏ పని చేయలేడు కాబట్టి. లోక సంబంధికి ఎన్ని తెలివితేటలున్ని యజమానుని సొమ్ము తీసుకొని దానం చేస్తే, ఈరోజు దేవుడు మనకి శక్తి సామర్థ్యాలు ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి సంపాదించడానికి అవకాశం ఇచ్చింది దేవుడైతే, ఈ సంపాదనతో నువ్వేం చేయమంటున్నాడు? ఈ సంపాదనతో ఏం చేయమంటున్నాడు? స్నేహితులను అన్యాయపు సరి. డబ్బే నిన్ను అన్యాయం చేసేది. నీ పిల్లలే నిన్ను కాటికి పంపుతారు డబ్బు వలన. నీకు ఉన్న ఆస్తి నువ్వు రాసేయకపోతే పీక బిసికేస్తున్నారు. ఈ డబ్బు న్యాయమైంది కాదు, అన్యాయం చేసిద్ది మనిషిని. ఆ డబ్బు వల్లనే కదా వాడు అన్యాయం చేసింది యజమానికి. ఆ డబ్బు వల్లనే కదా యజమానికి ద్రోహం చేసి సగం అని రాసుకోమంది. అన్యాయం చేసేది ప్రతి మనిషిని అన్యాయం చేయాలి. అందుకే అన్యాయపు సిరి, అక్రమ సంపాదన కాదు ఇది, డబ్బే అన్యాయం చేసేది. కాబట్టి అన్యాయపు సంపాదనతో, అంటే ఈ లోకములో నిన్ను మనిషిని అన్యాయం చేసి ఈ డబ్బుతో స్నేహితులను సంపాదించుకో. ఆ స్నేహితులు పరలోకానికి చేరుస్తారు నిన్ను అంటున్నాడు. నువ్వు నలుగురిని సంపాదించలేదనుకోండి, అప్పుడప్పుడు అంటూ ఉంటారు, సినిమా కూడా వచ్చింది ఆ నలుగురు అని కదా. నువ్వు చచ్చే నాటికి నలుగురిని నీ పాడి మోయటానికి లేదా నీ పెట్టి మోయటానికి నలుగురిని సంపాదించుకో. నువ్వు చచ్చిన ఆ నలుగురు తీసుకెళ్ళి చక్కగా నిన్ను సమాధి చేస్తారు లేదా కాల్చేస్తారు. ఆ నలుగురిని సంపాదించుకోవడానికి మనం వాళ్ళకి ఎంత పెట్టుబడి పెట్టాలి, వాళ్ళతో ఎంత స్నేహంగా బతకాలి కదా. అక్కడ కూడా యుక్తిని వాడాలి. ఈ నలుగురిని కాదు 10 మందిని సంపాదిస్తేనే స్నేహితుల్ని, ఈ స్నేహితుల్ని నువ్వు సంపాదించినందుకు దేవుడు నీకు పరలోకం ఇస్తాడు. అన్యాయపు ఈ లోక సంబంధమైన ధనంతో నువ్వు పెట్టుబడి పెట్టి కొన్ని ఆత్మలను రక్షిస్తే ఈ ఆత్మలే నిన్ను పరలోకానికి చేరుస్తాయి. నీకు ఇక్కడ భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం ఊడిపోద్ది ఏదో ఒక రోజు చావు పేరుతో. ఈ ఉద్యోగం ఊడినప్పుడు నిత్యమైన నివాసంలో నువ్వు శాశ్వత కాలం బ్రతకాలంటే ఈ ధనాన్ని ఏం చేయాలి? యజమానుడి ధనం ఇది, నీది కాదు, నాది కాదు. దావీదు గారు అంటాడు కదా దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో, ఏమంటాడు? ఈ సంపాదన, ఈ శక్తి సామర్థ్యాలు ఇవన్నీ మాకుండుటకు మేము ఏపాటి వారం, ఇవన్నీ నువ్వు ఇచ్చినట్లు కొంత మేము మీకు ఇస్తున్నాం. అంటే అన్నీ దేవుడు ఇస్తేనే మనం సంపాదించగలుగుతున్నాం. ఈరోజు దేవుడు ఇవ్వకపోతే నీకు ఎంత తెలివి ఉన్నా ఏమీ రాదు. మహా మేధావులు రోడ్లు పక్క పిచ్చోళ్ళలాగా తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు. ఏమీ చదువుకోనోడు బ్రహ్మాండంగా దర్జాగా బతుకుతున్నవాడు ఉన్నాడు. తెలివితేటలు దేవుడిచ్చింది ఈ లోకంలో నువ్వు సంపాదించి వెనకేసుకోవటానికి కాదు, నిత్యమైన నివాసంలో కొందరిని చేర్చడానికి. ఇక్కడ డబ్బు పెట్టి పరలోకానికి కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయటానికి నీ డబ్బును ఉపయోగించమంటున్నాడు. ఆడు ఊడిపోయిన ఉద్యోగంలోనే యజమాని సంపాదనతో కొంతమందిని సంపాదించుకున్నాడు. భవిష్యత్తులో పోషిస్తారేమోనని. వాళ్ళు పోషిస్తారో లేదో తర్వాత సంగతి. కానీ ఖచ్చితంగా దేవుని మాటను బట్టి కొంతమందిని ఈ డబ్బుతో నువ్వు సంపాదించగలిగితే, అంటే నీ ధనాన్ని స్వార్థ పనికి కొన్ని ఆత్మలను రక్షించడానికి ఉపయోగించి ఆత్మలను రక్షించగలిగితే ఈ ఆత్మలే రేపు నిన్ను పరలోకం చేర్చుకుంటాయి. పౌలు గారు అంటున్నాడు ఒక మాట చూడండి, దశలోనికి మొదటి పత్రిక ముగిస్తాను, 2వ అధ్యాయము 19వ వచనం. దశలోనికులకు రాసిన మొదటి పత్రిక, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట రాకడ సమయమందు ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే నా మహిమయు నా ఆనందమునై ఉన్నారు అంటున్నాడు. నా అతిశయ కిరీటం, నేను దేవునిలో గర్వించటానికి నాకున్న కిరీటం ఎవరంటే మీరే. అంటే ఆయన ఎంతమందినైతే రక్షించాడో ఆ రక్షించబడిన వారిని నా ఆనందం, నా అతిశయ కిరీటం, ఇంకేమంటున్నాడు? నా మహిమ, నా నిరీక్షణ, ఇవన్నీ రాకడ సమయమున
ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు మా ఆనందమునై ఉన్నారు. అంటే పౌలు గారికి ఎందుకు సంతోషం అంటే, కొంతమందిని రక్షించారు, వారు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు పరలోకానికి ఈయన చేర్చుకుంటారంట, అందుకే సంతోషంగా ఉన్నాడు. అర్థమైంది? అంటే ఈ లోక సంబంధమైన ధనాన్ని పెట్టి పౌలు గారు ఏం సంపాదించాడు? ఆత్మను సంపాదించాడు. అక్కడ వివేకాన్ని ఉపయోగించాడు. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు ఉపయోగించిన వివేకం కంటే గొప్పది. వాస్తవంగా లోక సంబంధులకే తెలివితేటలు ఎక్కువ మామూలుగా అంటే, కానీ దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్న మనకి దానికంటే తెలివి ఎక్కువ ఉండాలి. ఇది లోకానికి వెర్రితనంగా ఉంటుంది. లోకానికి ఎలా ఉంటుంది? సువార్త ప్రకటన, ఆత్మల సంపాదన, ఇక్కడ ఏం కనపడేది కాదు. కానీ జనానికి ఎలా ఉంటుంది? వెర్రితనంగా ఉంటుంది. నశించుచున్న వారికి వెర్రితనం, దేవుని పిల్లలకు దేవుని మహాశక్తి జ్ఞానమునై ఉన్నది. కాబట్టి కొన్ని ఆత్మలను మనం సంపాదించుకోవడానికి లోక సంబంధమైన ధనాన్ని ఉపయోగించాలి. అక్కడ మనం వివేకాన్ని వాడాలి. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడే అంత వివేకం వాడితే వెలుగు సంబంధులు ఇంకెంత వాడాలి? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, 1వ వచనం చూద్దాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. ఏదంట? నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా అంటున్నాడు. ఎందుకు ఆయన కిరీటం అంటే? నిత్యజీవం. కిరీటం అంటే నిత్యజీవం. ఎందుకు కిరీటం వస్తుందంటే, మీ వల్లనే నాకు కిరీటం వస్తుంది అన్నాడు. అందుకే అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు చేసింది యజమానుడు మెచ్చుకున్నాడు. అందుకే అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి. ఆ వచనం చదివి ముగించుకుందాం. లూకాసు వార్త 16లో కదా, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు చేసిన దానికి మనకే దేవుడు చెప్తున్న పాఠం ఏంటంటే, అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకొనుము. ఎందుకనగా ఆ సిరి ఏదో ఒక రోజు నువ్వు చనిపోతావు, అంతా వదిలిపోద్ది. నిన్ను వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. వాళ్ళ సంపాదించుకోలేదండి, నీకు నిత్యమైన నివాసం లేదు. ఎందుకు? చేర్చుకునేవాళ్ళు లేరు. ఇక్కడ నలుగురు మోసేవాళ్ళని సంపాదించుకోపోయినా పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు తీసి ఈడ్చి అవతల పడేస్తారు, నో డౌట్. కానీ నిత్యమైన నివాసంలో చేర్చుకునే వాళ్ళను మనం సంపాదించుకోవాలంటే ఎంత వివేకాన్ని ఉపయోగించాలి చెప్పండి. అన్యాయస్తుడే ఎంత వివేకాన్ని వాడితే న్యాయంగా మనం ఇంకెంత వివేకాన్ని ఉపయోగించి ఆత్మను సంపాదించాలి. ఒక్క ఆత్మనన్నా సంపాదించారా? మనమేంటో, మనదేంటో, మన పనులు మన దారి మనది. ఒక్క ఆత్మను కూడా సంపాదించకపోతే నీకు నిత్యజీవం రాదు. నువ్వు వాక్యానుసారంగా బతికినా సరే, వాక్యానుసారంగా బతకటంలోనే ఒకటి ఉంది, ఆత్మను సంపాదించు. ఈ లోక సంబంధమైన ధనాన్ని పెట్టుబడిగా పెట్టు. నువ్వు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పరలోకం కావాలి అంటే వచ్చేది కాదు అది. ఎందుకంటే పరలోకం అంత ఆషామాషిగా రాదు. పునరుద్ధానంలో ప్రభు వచ్చి నిన్ను లేపాలంటే దానికి బలాన్ని సంపాదించుకోవాలి. ఉదయమే చదివాం ఒక మాట, పునరుద్ధాన ఫిలిప్పీ పత్రికలోనే 3వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9, 10 నుంచి చదువుదాం చాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములోను. ఏమంటే చనిపోతే తిరిగి లేవటానికి నీకు కావలసిన అనుభవం ఏంటి? యేసుక్రీస్తు మరణంలో ఆయన అనుభవం ఏంటో ఆ అనుభవం నీకు రావాలి. ఏముంది? శ్రమలేవి. ఆయన చనిపోవటానికి ఎన్ని శ్రమలు అనుభవించాడో తెలుసా? కొద్ది శ్రమ కూడా తీసుకొని టయానికి రాలేకపోతుంటే నీకు శ్రమ లేకపోతే పునరుద్ధానం ఎలా వచ్చింది చెప్పండి? ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కావాలంట. ఆయన ఎలాగ తిరిగి లేచాడో నువ్వు కూడా అలాగ లేవాలంటే, మృతుల్లో నుంచి పునరుద్ధానం కావాలంటే యేసుక్రీస్తు మరణ విషయంలో సిలువలో చనిపోయినప్పుడు ఆయన పడిన శ్రమలో, ఆ బాధలో, ఆ హింసలో, ఆ చీత్కారాలు, ఆ వేదనలు అన్నీ మనం అనుభవించాలి. ఇక్కడ సమాన అనుభవం కలవాడన్నాయి. ఆయనను
ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. యేసుక్రీస్తు వారిని ఎరగాలి. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అవ్వటానికి కావలసిన బలం ఏంటి? బలం కావాలా? చనిపోతే తిరిగి లేవటానికి చెప్పాలి. సజీవ సమాధి చేసామనుకోండి, ఇక్కడ మట్టిలో పెట్టి నిన్ను ఎట్లేస్తావు చెప్పాలి. ఎట్లేస్తావు? పూర్తి చేసాం, పైన బండేసాం, మట్టి వేసాం, లేవాలంటే ఎట్లా? బలం కావాలా? నెల రోజుల పాటు మేకల్ని కోళ్ళని అన్నీ బాగా పెట్టి మేపితే, కండలు పెంచితే ఒక్కసారి ఒక్క తన్నుదంతే బండ లేచిపోవాలి. బలం కావాలా చెప్పాలి. కావాలా వద్దా? వారం రోజులు నెల రోజులు ఉపవాసం ఉండి సమాధిలో పెడితే లేస్తావా? ఏమంటే ఒక సమాధిలో పెడితే తిరిగి లేవటానికే బలం కావాలన్నప్పుడు నిజంగా భయంకరమైన పోట్లు పొడిచి ముళ్ళ కిరీటం పెట్టి ఒంట్లో చుక్క రక్తం లేకుండా చంపేసి సమాధిలో పేత వస్త్రాలతో చుట్టబడిన వ్యక్తి 3వ దినాన తిరిగి లేవాలంటే ఎంత బలం కావాలి? ఆ బలం వెనక భక్తి విధేయత ఉంది. అదే ఆయన సంపాదించుకున్న బలం. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే దేవుడే బలం ఇస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అవటానికి కావలసిన బలాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఇప్పుడు పౌలు గారు కూడా ఆ పునరుద్ధాన బలాన్ని ఎరగటానికి ఆయన శ్రమల్లో పాలువాడయ్యాడంట. అంటే పౌలు గారికి ఏం కావాలంటే, బలహీనుడైన శరీరరీతిగా బక్కోడైనా చనిపోతే తిరిగి లేసే బలాన్ని సంపాదించుకోవటానికి యేసుక్రీస్తు శ్రమల్లో పాలివాడయ్యాడంటే ఎంత తెలివి ఉందండి. లోకానికి పౌలు గారు పిచ్చోడు. ఎందుకంటే ఆస్తి వదులుకున్నాడు, పదవులను వదులుకున్నాడు, ధర్మశాస్త్రానుసారంగా ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసుకొని యేసుక్రీస్తు అని ఉంటే తిని లేకపోతే పస్తులుండి కష్టాలు శ్రమలో అనుభవిస్తూ ఈ సువార్త చెప్పటం, తన్నోలు తినటం, చచ్చాడంటే ఈడ్చి అవతల పడేసి చేస్తుంటే ఈ చీత్కారాల మధ్య, అసహ్యాల మధ్య ఎలా బ్రతికాడంటే యేసుక్రీస్తు శ్రమల్లో పాలివాడయ్యాడు, పునరుద్ధాన బలాన్ని సంపాదించుకున్నాడు. అది వివేకం అంటే. ఊరికినే ఆదివారం వచ్చేసి ఒక గంట కూర్చొని విని వెళ్ళిపోయి దేవాస్తోత్రం నాకు ఆత్రం అని, నాకు అది చెయ్యా ఇది చెయ్యని ప్రార్థన చేసామనుకో, దేవుడు ఎందుకు చేస్తాడు చెప్పండి? చనిపోతే బ్రతికించాలనుకుంటున్నాడు దేవుడు మనల్ని. అందుకోసమే కదా ప్రభువారిని భూమి మీదకు దించాడు. ఆయన పునరుద్ధానాన్ని కూడా తిరిగి మనం పొందుకోవాలని మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఏ ఒక్కరూ నశించుట ఇష్టం లేదని దేవుడు ఇంత జ్ఞానాన్ని మనకిస్తే దీన్ని దేనికోసం వాడుతున్నాం చెప్పండి? ఈ వివేకాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాం? చనిపోతే బ్రతుకు కావాలి. దానికోసం పౌలు గారు మనకు కనపడుతున్నాడు. వివేకాన్ని ఎక్కడ ఎలా మాట్లాడాలో మాట్లాడాడు, ఎక్కడ ప్రవర్తించాలో అలా ప్రవర్తించాడు. అది వివేకం అంటే. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు వివేకం ఏంటి? పౌలు గారి వివేకం ఏంటి చెప్పండి? అలాంటి వివేకం కలిగి మన వాక్యానుసారంగా బ్రతుకుతూ పునరుద్ధానం కోసం మనం ప్రయాసపడుతూ మన ప్రవర్తన ద్వారా కానీ మాట ద్వారా కానీ ప్రతి విషయంలో దేవునికి మహిమ తెచ్చే విధంగా, చనిపోతే దేవుడు మనల్ని లేపే విధంగా మన ప్రవర్తన ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉంటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, లోకంలో ఎన్నో విభిన్నమైన బోధలు వచ్చినాయి. ప్రతి ఒక్కరూ భూమి మీద తెలివితేటలతో బ్రతకటానికే ప్రయాసపడుతున్నారు. చివరికి మీ దగ్గరకు వచ్చి కూడా దాని కొరకే అడుగుతున్నారు, దాని కొరకే ప్రార్థన చేయమంటున్నారు తప్ప భక్తుల చరిత్రను మాత్రం జ్ఞాపకం చేసుకోవట్లేదయ్యా. మీరిచ్చిన శక్తితోనూ, మీరిచ్చిన జ్ఞానంతోనూ, మీరిచ్చిన యుక్తితో మేము ఎలా బ్రతకాలో అనేక మంది భక్తుల చరిత్రను మాకు నేర్పించారు. లోక సంబంధులైన అన్యాయస్తులైన గృహ నిర్వహణ గురించి కూడా మాకు నేర్పించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. విన్న మాటలు తండ్రి మీ మాటలుగా మేము భావించి మమ్మల్ని పరలోకం చేర్చుకోవటానికి మీరు రాయించిన మాటలని మేము గ్రహించి మా జీవితాలను, మా ధనాన్ని, మా సమయాన్ని మీకోసం ఖర్చు పెట్టి అన్యాయపు సిరి వలన కొంతమందిని చేర్చుకొని స్నేహితులను సంపాదించుకొని వారు నిత్యమైన రాజ్యంలో మమ్మల్ని చేర్చుకోవటానికి మా ప్రయాసను మేము ఉపయోగించటానికి పడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. వర్షమైనా మరి త్యాగం చేసి ఇళ్ల దగ్గర నుంచి వచ్చారయ్యా, ఆరాధించారు, మిమ్మల్ని స్తుతించారు, ఘనపరిచారు అని విశ్వసిస్తూ
తిరిగి ఇళ్ళకు వెళ్ళి మరలా మర్చిపోకుండా ఎడతెగక ఉండమన్న మీ మాటను పెడచెవిన పెట్టక సహవాసంలోనూ ప్రార్థనలోనూ అపోస్తల బోధలోనూ తండ్రి మేము ఉండాలని మీరు కోరుకున్న కోరికకు తగ్గట్లుగా మా జీవితాలు ఉండటానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. మీ చిత్తమైతే ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా మీతో మాట్లాడి మా దినచర్యను ప్రారంభించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పండి.